భారతదేశంలో రాజ్యాంగం కల్పించే రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అబద్ధాలను ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ప్రధానమంత్రి ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను కల్పించే ప్రయత్నం చేస్తోందని, హిందువులలోని నిమ్న వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల నుండి ముస్లింలకు కొంత రిజర్వేషన్లు కేటాయించనున్నట్లు చేసిన ఆరోపణలు, విమర్శలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అసలు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకమని, ఈ రెండు సంస్థలు రిజర్వేషన్లను ఎత్తివేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, మూడవసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఇదే జరుగుతుందని నమ్మబలికే ప్రయత్నాలు మొదలుపెట్టే తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి రిజర్వేషన్లపై నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ శ్రీ మోహన్ భాగవత్ ఒక ప్రకటన విడుదల చేస్తూ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అన్ని వర్గాలు సమాన స్థాయికి చేరుకునేంత వరకు ఆ రిజర్వేషన్లు కొనసాగడమే తమ నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. అంటే రిజర్వేషన్లకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, రిజర్వేషన్లు ఎత్తివేయడానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోంది అన్న కాంగ్రెస్ పార్టీ విమర్శలకు ఆయన దీటైన జవాబిచ్చారు. ఆర్ఎస్ఎస్ ఏనాడు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఇక ఈ అంశంలో కాంగ్రెసు పదే పదే తాను చేస్తున్న తప్పును కప్పిపుచ్చుకోవడానికి, అంటే హిందువులలోని కొన్ని కులాలకు ఇచ్చిన రిజర్వేషన్ల కోటా నుండి వారి యొక్క కోటాను తగ్గించి ముస్లింలకు ఆ రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఈ ప్రయత్నాలనే ప్రధానమంత్రి పదే పదే విమర్శిస్తున్నారు. ఎందుకంటే రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు ఎక్కడా అవకాశం లేదు. కేవలం హిందువులలో అణగారిన వర్గాలకు, నిమ్న వర్గాలకు మాత్రమే రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పిస్తోంది. అందుకు గల సామాజిక కారణాలు కూడా పూర్తిగా స్పష్టంగా పేర్కొనబడి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెసు దొడ్డిదేవన ముస్లింలు బీసీ కులాల కింద పేర్కొంటూ, అంటే బ్యాక్వర్డ్ కులం కింద ముస్లింలను పేర్కొంటూ రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నాన్నే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది, విమర్శిస్తోంది. ఈ విమర్శల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆర్ఎస్ఎస్, బీజేపీలు రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న ప్రచారాన్ని చేపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ముస్లింలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారనుకుంటే వాళ్ళని ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ కింద చేర్చవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేర్చకుండా హిందూ మతానికి ఎటువంటి సంబంధం లేని ముస్లిం మతాన్ని మొత్తం వెనుకబడిన కులంగా పేర్కొనడం అంటే ముస్లింలను కూడా హిందూ మతంలోని ఒక కులంగా పేర్కొని వాళ్ళకి హిందువులలోని నిమ్న వర్గాలకు అందించే ప్రయోజనాలను కోత పెట్టి అందించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇక్కడ విమర్శల పాలవుతోంది. ఈ ప్రయత్నం కాంగ్రెస్ గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా చేసింది. కర్ణాటకలో మొత్తం ముస్లింలనే వెనుకబడిన కులాలుగా క్లాసిఫై చేసింది. ఆ వెనుకబడిన కులాల్లో అంటే ముస్లింలు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వెనుకబడిన కులాలుగా గుర్తించబడతారు. దీన్ని కేంద్ర బీసీ కమిషన్ కూడా ప్రశ్నించింది. దీని మీద రగడ కొనసాగుతోంది. ఈ రగడకు రాజకీయ రంగు పులుముతూ తాము చేస్తున్న పని మెజారిటీ హిందువుల దృష్టికి పోనీయకుండా కాంగ్రెస్ పార్టీ, ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీల మీద ఈ
రిజర్వేషన్లకు వ్యతిరేకమనే ఆరోపణ విమర్శలు ఎక్కువగా చేయిస్తోంది. ఈ ఆరోపణలు విమర్శల్లో ఏమాత్రం నిజం లేదు అని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఎందుకంటే రాజ్యాంగంలో పేర్కొనబడిన రిజర్వేషన్లు కేవలం హిందువులోని సామాజికంగా అణగారిన వర్గాలకు మాత్రమే. ముస్లిముల్లో కులాలు లేవు. ముస్లింలు హిందూ మతానికి సంబంధించిన వారు కాదు. ఒకవేళ ఆర్థికంగా వెనకబడిన వారై ఉంటే వారికి ఆర్థికంగా వెనుకబడిన వారి కోటాలో రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఈ పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ చెబుతున్న అబద్ధాలు ఏమాత్రం నమ్మరానివి. ఈ అబద్ధాల వలలో హిందువులు పడిపోకుండా తమ ప్రయోజనాలను, ముఖ్యంగా బీసీ కులాల ప్రయోజనాలు కోరే కుల సంఘాలు, ఎస్సీ ఎస్టీ కుల సంఘాలు కాంగ్రెస్ పార్టీ మాయలో పడిపోకుండా తమకు కేటాయించిన కోటాను కోల్పోకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.